చాలా దినాల సంధి బంగారం ధరలు కామన్ పబ్లిక్ కొనరాకుండా పెరుగుతూనే ఉన్నాయి కదా. 5 నెలల కింద తులంకు ₹1,00,000 ఉంటే ఇప్పుడు మెల్లమెల్లగా 2 లక్షల దాకా వాకుతుంది. పాపం పెరిగినట్టే పెరగబట్టే అనుకుంటే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల్లో అవుతున్న యుద్ధంతో వారం దినాల సంధి దినానికింత తక్కువ అవుతున్నదట. కావాలి మరి ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల నడుమల వారం దినాల బట్టి ఒక్కటే యుద్ధం నడుస్తున్నది కదా. అయితే బయటి దేశాల బంగారం రేటు కూడా పెరుగుడు తక్కువ అయ్యేసరికి ఇప్పుడు మన భారతదేశంలో కూడా బంగారం రేటు దినానికింత దివాలా తీసి తక్కువ అవ్వకుండా వస్తున్నదట. ఇలా హైదరాబాద్ బంగారం మార్కెట్ల 24 క్యారెట్ల బంగారం ధర ₹770 తక్కువయ్యి అచ్చరాల ₹161,120 ఉన్నదట. అట్లనే ఇట్లా 5 దినాల బట్టి 10 కంటే తక్కువ అవ్వుకుంటా వస్తుందట. 22 క్యారెట్ల బంగారం ధర కూడా ₹700 తక్కువ తులంకు ₹147,690 దాకా ఉన్నదట. అటు ఎండి కూడా దినానికింత తక్కువ అవ్వకుండా వస్తున్నదట. ఇట్లా వారం దినాల సంధి రోజుకింత తక్కువ అవ్వకుండా బంగారం ధరలు దిగుతున్నాయి. ఇట్లనే మొత్తం మళ్ళా ₹1,00,000 దాకా వస్తే అయిపోవు. మా బిడ్డ పెళ్లికి ఇంత ముందుగానే కొనుక్కునేటోళ్ళమని కొందరు కామన్ పబ్లిక్ అనుకుంటారట. కానీ బంగారం తక్కువ అయితేనేమో ₹500-600 అనుకుంటా తక్కువ అవుతుంది. అదే పెరుగుతేనేమో 2,000, 3,000, 5,000 పెరుగుతుంది. ఎంతైనా కామన్ పబ్లిక్ ఈ కాలంలో బంగారం కొనాలంటే చాలా కష్టమే అయిపోయింది కదా అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.